పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయం వద్ద ఘర్షణ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన జన సైనికుడు పూనెం వంశీ ఏలూరులో ప్రత్యక్షమయ్యాడు. తనకు ఎమ్మెల్యే బాలరాజు నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. తాను ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి చేయలేదని, ఎమ్మెల్యే అతని అనుచరులే కలిసి తనపై దాడి చేశారని ఐ న్యూస్ కు చెప్పుకున్నాడు. సంచలనంగా మారిన పోలవరం ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి ఘటనపై బాధితుడు వంశీతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన కార్యాలయం వద్ద వీరంగం చేశారంటూ ఒక జన సైనికుడు, అలాగే గతంలో ఆయన దగ్గర పనిచేసినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పూనెం వంశీ కనిపించడం లేదంటూ కూడా ఒక వదంతులు వినిపించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పూనెం వంశీ మనతోనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి చెప్పండి, నిన్న పోలవరం ఎమ్మెల్యే గారి కార్యాలయం మీద మీరు దాడి చేశారన్నారు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు కనిపించట్లేదని అన్నారు. ఏంటి, ఏమైపోయారు, ఏం జరిగింది? దాడి చేసే అంత పెద్దవాళ్ళం కాదండి. నా స్థాయి చాలా చిన్న స్థాయి. ఆయన మీద నేను దాడి చేసే అంత పెద్దోడిని అయితే కాదు. ఇష్యూ జరగక ముందల రోజు అశ్వరావుపేట వెళ్తున్నాం. మమ్మల్ని చూశారు ఎమ్మెల్యే గారు. ఆయన పర్సనల్ సెక్రటరీని పంపించారు. పర్సనల్ సెక్రటరీని పంపిస్తే కార్ ఎక్కమన్నారు, ఎమ్మెల్యే గారు రమ్మన్నారు. అన్న లేదు, మేము బయట వర్క్కి వెళ్తున్నాం, పని ఉంది, బయట వర్క్కి వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే జీలిమిల్ సెంటర్లో ఒక మెకానిక్ షెడ్ దగ్గర నా బైక్ పార్కింగ్ చేసి, కంప్లైంట్ ఉంది, మెకానిక్ నువ్వు రిపేర్ చేసి బైక్ మెకానిక్ ఇచ్చేసి అశ్వరావుపేట వెళ్ళిపోయాం. నేను నా ఫ్రెండ్స్తో కలిసి మేము ఫ్రెండ్స్ అందరం అశ్వరావుపేట వెళ్ళిపోయాం. తర్వాత మెకానిక్ కాల్ చేసి నీ బైక్ వచ్చి ఎమ్మెల్యే గారే ఆయనే వచ్చి ఆయన డ్రైవర్తో నీ బైక్ తీసుకుని వెళ్ళారు ఏంటి అని అడిగి నేనేం చెప్పాలి, కస్టమర్కి ఏం చెప్పాలంటే వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోమని చెప్పారు. సో సరే అని మేము రాగానే ఆఫీస్కి బయలుదేరితే ఈలోపు కానిస్టేబుల్ కాల్ చేసి ఒకసారి నువ్వు స్టేషన్కి రా తమ్ముడు, స్టేషన్కి వచ్చి మాట్లాడాలి ఒకసారి అంటే సరే మళ్ళీ వెనక్కి తిరిగి స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారిని ఒకటే అడిగాను, సార్ ఎందుకు అంటే స్టేషన్కి వెళ్ళగానే నా ఫోన్ తీసుకున్నారు. ఎస్ఐ గారు ఫోన్ తీసుకుని ఒక 10 minutes బయట ఉండు అని అన్నారు. వేరే వాళ్ళు ఎవరితో వస్తాం వాళ్ళతో మాట్లాడిన తర్వాత నన్ను పిలిచారు. లోపలికి వెళ్ళా. సార్ ఎందుకు పిలిచారు అని నేను క్వశ్చన్ చేశాను ఎస్ఐ గారిని. క్వశ్చన్ చేస్తే ఏం లేదు అబ్బాయి, నువ్వు వస్తా ఎమ్మెల్యే గారి హౌస్ని వీడియో తీసావంట అన్నారు. సరే సార్ నేను ఇక్కడే నించొని ఉంటాను, నేనేం మాట్లాడను, నా ఫ్రెండ్స్ ఉన్నారు బయట, వాళ్ళని కూడా పిలిపించి, నా మొబైల్ కూడా మీ దగ్గర ఉంది, వాళ్ళని కూడా పిలిపించి అడగండి, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు స్టేట్మెంట్ తీసుకుంటారంటే వాళ్ళు కూడా వచ్చారు. సార్ మేము వీడియో ఏం తీయలేదు, మా వాడు ఏం తీయలేదు, మేము నార్మల్గా ఫుడ్ కోసం బయటకు వెళ్తే ఇలా పిఏ పర్సనల్ సెక్రటరీ వచ్చాడు, వచ్చి ఇలా రమ్మంటే మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పి వచ్చేసాం. ఈలోపు ఆయన వచ్చి బైక్ తీసుకెళ్ళిపోయారంట. సరే మీరు బయట వెయిట్ చేయండి అని అన్నారు. బయట ఆ రోజు రాత్రి ఎగ్జాక్ట్లీ 8:52 వరకు వెయిట్ చేయించారు స్టేషన్లో. వెయిట్ చేయించి అప్పుడు బైక్ కీస్ ఇచ్చి మీరు బైక్ వేసుకుని వెళ్ళిపోండి, రేపొద్దున వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకోండి అని అన్నారు. సరే ఎందుకు కలెక్ట్ చేసుకోవాలి సార్ రేపంటే నీ మంచి కోసమే చెప్తున్నా విను, రేపొద్దున వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకున్నారు. సరే ఓకే సార్ అని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయాను. ఉదయం 9 o'clockకి 9:12, 9:13 ఆ టైంకి నేను ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళా. ఎందుకు వెళ్ళాను, నా బైక్ ఎందుకు తీసుకెళ్ళాను, నాకు ఆయన రిలేషన్ అవుతాడు, చిన్న అవుతాడు, నేను ఇదివరకు పని చేస్తున్నాను, ఆయన దగ్గర చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి నా బైక్ ఎందుకు తీసుకున్నారు చిన్ననా అని అడుగుతాకి వెళ్తే ఆయన డైరెక్ట్గా వచ్చి నా మీద చేసేసుకున్నారు. ఆఫీస్లో లోపల ఆయన చేసుకున్నారు. ఆయన పక్కన ఉన్న అనుచరులు, కంప్యూటర్ ఆపరేటర్ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి, అతను కొప్పుల సాయి పిఆర్ఓ అంట, కొప్పుల సాయి, వాళ్ళిద్దరు కలిసి అండ్ ఎమ్మెల్యే గారు కలిసి ముగ్గురు కలిసి నా మీద దాడి చేశారు. దాడి సమయంలో ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే రే కారులో గన్ ఉంటుంది, గన్ తీసుకుని రా, ఈయన కాలు చంపేస్తాను, నేను ఇక్కడ ఈయన కాలు చంపేస్తానని అనుకుంటూ బయటికి తోసేశారు. పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినందుకు కోపంతో కార్యాలయం మీద దాడి చేశారండి. ఏంటి అది, ఏం కౌన్సిలింగ్ ఏంటి? పోలీసులు నాకు ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వలేదు, జస్ట్ వెయిట్ చేయమన్నారు. అది కూడా నేను వెళ్ళి అడిగాను రీజన్, ఎందుకు వెయిట్ చేయాలి సార్, నేనేం తప్పు చేశాను ఏంటి అంటే ఏం లేదురా బాబు, చిన్న వీడియో తీసామన్నారు, అదేం లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు, సో అందుకని వెయిట్ చేయించామని పోలీసులు చెప్పారు. నాకు ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వలేదు, ఎవరు ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు, వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసలు నువ్వు పెట్టిన పోస్ట్ ఏంటి? ఒక్క పోస్ట్ చూపించమనండి, నేను దానికి దేనికైనా ఎగ్రీ అవుతాను. ఒక్క పోస్ట్, అట్లీస్ట్ ఒకే ఒక్క పోస్టు దేనికైనా ఎగ్రీ అవుతాను. నేను ఒక జనసేన కార్యకర్తగా నేను జనసేన ఎమ్మెల్యేకి ఎందుకు అగెనిస్ట్గా అసత్య ప్రచారాలు చేస్తాను. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న మధ్య ఆయనకి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. పలు అంశాలు, ఆరోపణలు ఆయన మీద వెళ్ళాయని, వాటికి కారణం కూడా మీరే అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అసలు అధినేత పవన్ దృష్టికి మీరు సమస్యలను తీసుకెళ్లారా? అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేమేం సమస్య తీసుకెళ్ళలేదు. అది కళ్యాణ్ గారి దృష్టికి ఎలా వెళ్ళాలో అలానే వెళ్ళింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏంటి మరి మీరు కనిపించట్లేదు అన్నారు నిన్న, ఈరోజు మరి ఏంటి ఏలూరు వచ్చారు, ఏంటి దేనికి కారణం ఏంటి? యాక్చువల్లీ నేను ఏలూరు రావడానికి కారణం, నిన్న మార్నింగ్ నేను ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాక ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు అనుచరులు నన్ను కొట్టి బయటికి తోసేసిన తర్వాత నేను అక్కడ యాంగ్జైటీగా, ఆ యాంగ్రీనెస్లో నేను కోపంతో మాట్లాడాను. కానీ నేను ఎమ్మెల్యే గారిని ఒక్క పదం కూడా బూతులతో కానీ వేరే ఉద్దేశంతో దూషించలేదు. అంటే ఈరోజు దాడి జరిగింది అంటున్నారు, ఏంటి ఇప్పుడు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు, ఏం ఫిర్యాదు చేశారు?
అసత్య ప్రచారాలు చేశాను, తప్పుడుగా సోషల్ మీడియాలో రాశాను, పోస్టులు చేశాను అని అన్నారు కదా, అటు నిరూపించుకొని మనాలని నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు. అండ్ దెన్ ఏంటంటే గన్ తీసుకొని రా కాల్ చేస్తాను అని చెప్పడంతో నాకు ప్రాణహాని ఉంది. ఈ రోజనే కాదు, మొన్న అలా బైక్ తీసుకెళ్ళి అలా చేశారు. రేపొద్దున ఇంకో 10 మందిని పంపించి ఇంకేదైనా చేయొచ్చు. పోలవరం నియోజకవర్గంలో నిత్యం వివాదం జరుగుతుంది. ఏంటి అసలు మరి అధినేతకు మీరేం చెప్పదలుచుకున్నారు పోలవరంలో ఒక జనసేన కార్యకర్తగా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క జన సైనికుడు కార్యకర్తని ఈ రోజు వరకు పట్టించుకున్నది ఎమ్మెల్యే గారు లేరు. మెల్లమెల్లగా కళ్యాణ్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాను. ఖచ్చితంగా కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాను ఈ అంశాన్ని. చూస్తున్నామంటే ఈరోజు ఒక జన సైనికుడు పై జరిగినటువంటి దాడి నేపథ్యంలో కూడా సాక్షాత్తు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా జిల్లా పోలీసులను ఆశ్రయించినటువంటి ఘటన అయితే ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. మరి పోలవరం నియోజకవర్గంలో అత్యంత దారుణ పరిస్థితులు జనసేన పార్టీలో ఉన్నాయి కాబట్టి దీని మీద అధిష్టానం కూడా స్పందించాలంటూ కూడా పూనెం వంశీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి.